హలో మిత్రమా, నువ్వెవరికైనా అడిగినప్పుడు అప్పు ఇచ్చి ఆ అప్పు తిరిగి తీసుకోలేక నువ్వే అప్పు అడుక్కుంటున్నావా? నిజమే. అప్పు ఇచ్చిన వాడేమో అప్పు అడుక్కుంటూ బతకాలే. అదే అప్పు తీసుకున్న వాడేమో అదరకుండా బెదరకుండా ఉలుకు పలుకు లేకుండా బతకగలుగుతాడు. నువ్వు ఇచ్చిన అప్పు వెనక్కి తిరిగి అడిగినప్పటి నుండి నువ్వెవరో కూడా వాళ్ళకి తెలియనట్లు ప్రవర్తిస్తారు. అప్పిచ్చి ఇప్పించుకోలేక బాధపడడం కన్నా ఇవ్వకుండా ఉండడమే మంచి పని. కానీ ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మొహమాటం అనే ఒక ఇది ఉంటుంది చూడు, దానివల్ల అయ్యో పాపం, పోనీలే కష్టాల్లో ఉన్నారు, మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు అని ఒక మొహమాటానికి, ఒక ఏదో మనం ఇది చేసేసినంత సంతోషంతో వాళ్ళకేమో ఇస్తాం. తిరిగి నీకు అవసరం వచ్చినప్పుడు అదే అప్పు నువ్వు అడగాలన్నా ఇబ్బంది పడతావు. అదే నీ అప్పు నువ్వు అడిగినా కూడా నిన్ను వాళ్ళ డబ్బులు ఏదో నీకు ఇస్తున్నట్లు వాళ్ళు ఫీల్ అయిపోతారు. నీ మెసేజెస్కి రిప్లై ఉండదు, నీ ఫోన్ కాల్స్కి రెస్పాండ్ ఉండదు. అప్పుడే నేర్చుకుంటావు నువ్వు ఒక చక్కటి గుణపాఠం. ఇంకా నా అవసరానికి నేనే చూసుకోవాలి, ఎవరికి అప్పు ఇవ్వకూడదు అని.